హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 42% రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలోనే అన్ని పార్టీలు ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. ఈ బంద్ నేపథ్యంలోనే పార్టీల వారీగా ఎవరి వాదన వాళ్ళు వినిపించారు. దొంగ జీవోలు ఇచ్చి కాంగ్రెస్ బీసీ బిల్లు పాస్ చేసిందని, బీజేపీ మద్దతుతో డ్రామాలు చేస్తుందని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపిస్తే అసలు అంతకులే వచ్చి నివాళులర్పించినట్టుందని బీజేపీని ఉద్దేశించింది. అంటే కేంద్రంలో ఉన్నది వాళ్ళే కాబట్టి బీసీ బిల్లు పాస్ చేయాల్సిన వాళ్ళే వచ్చి బంద్కు మద్దతు తెలపడాన్ని ఆ ఉద్దేశంతో అన్నది ఆమె. ఎన్నికల విషయంలో కూడా ఒక స్పష్టతనిచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, వేరే వేరే రాష్ట్రాలలో 5 ఏళ్ళైనా ఇప్పటివరకు నిర్వహించలేదని, బీసీ రిజర్వేషన్ అంశం తేలిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. దీని మీద ఈటల రాజేందర్ కూడా ఇవాళ జూబ్లీ బస్ స్టేషన్ ముందట ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ఒక్కటే నిజాయితీగా ఉంది రిజర్వేషన్ అమలు విషయంలో. కేసీఆర్ సర్వే చేసిండు, బీసీ కమిషన్ కూడా వేసిండు, కానీ చిత్తశుద్ధితోని నిజాయితీ లేక అమలు చేయలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేరుకు కమిషన్ వేసింది తప్ప నిజాయితీ లేదని అన్నారు. బీసీలు 52% ఉంటే 42% అని కాకిలెక్కలు చెప్పిందని ఆయన విమర్శించారు. నేను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. బీసీలు మేమెంతో మాకెంత కావాలని, యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో ఉన్నామని, ప్రాంతీయ పార్టీలు ఉన్నంతకాలం కుటుంబాలకే అధికారం దక్కుతుందని, కుటుంబాలే వెళ్తాయని ఆయన ఒక తీవ్రమైన కామెంట్ చేశారు. మహేష్ కుమార్ గౌడ్, పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ అంబర్పేట చౌరస్ దగ్గర నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీసీ బంద్ విజయవంతమైంది అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారని తెలిపారు. రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదన్నారు. కుల సర్వే చేశాం, జీవో ఇచ్చాం, బీసీ బిల్లుకు ఆమోదం తెలిపాలని త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని మా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కలుస్తామని అన్నారు. ప్రభుత్వ పరంగా 42%తోనే ఎన్నికలు వినాలని, సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాతనే స్థానిక సంస్థలపై ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదే సమయంలో ఇలా బంద్ నేపథ్యంలోనే ప్రైవేట్ క్యాబ్ల దందా ఒకటి నడిచింది. అన్ని చోట్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడితే వాళ్ళు 300 జనరల్గా ఉంటే ఇవాళ 700 తీసుకోవడం అనేది చాలా చోట్ల కనిపించింది అనేది వార్తల్లో వస్తున్నది. మొత్తానికి ఏంటంటే బీసీ బంద్కు అందరూ పిలిపించినా కానీ వాళ్ళ పాల్గొన్న పార్టీలన్నీ ఎవరి వాదన వాళ్ళు వినిపించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.